నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసిన నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు. అంటే ఒక్కొక్కసారి అందుకే నేను చెప్పాను, చిరంజీవి గారికి కానీ మాకు కానీ, చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు. సినిమా అంటే తెలియదు ఆయనకు. అప్పటికి సినిమాలో ఎవరు లేరు. కానీ సంకల్పం అనేది చాలా, ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు. ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు. విజయవాడలో ఉండేవాడు, చదువు కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి. చదువు కోసం ఆవిడ వచ్చి ఒక పూరిల్లు, సెంటర్లో ఒక పోలు, ఒక గుడిసేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలి కూడా, ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు, గాలి కూడా కొట్టింది. ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు.